అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. నిమ్మలంజయ్ గారికి నిమ్మలంజయ గారికి నిమ్మలంజయ గారికి గుర్తుంచుకో బ్యాట్ గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకో గుర్తుంచుకో నిమ్మలంజయ గారికి నిమ్మలంజయ గారికి బ్యాట్ గుర్తుకే చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి పొద్దునువై వెలుగులు పంచుదమో, కలి కడుపుకు మెదుకునువై ఆకలి తీర్చుదమో. చెందనువై సమరం నడుపుదమో, సాయం అంటే అక్షరమే అమ్మై కదులుదమో. బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశామో, గుర్తుంచుకో నిమ్మలంజయ గారికి నిమ్మలంజయ గారికి బ్యాట్ గుర్తుకే ధర్మానికి దారి చూపే చెయ్యి, నిరుపేదల కంటి పాపవయ్యి, ఆకలి తీర్చిన అమ్మవయ్యి. త్యాగాల కాంగ్రెసు సైన్యానివో, మా గుడిసె బతుకుల దీపానివో. కష్టాలు తీర్చిన ధైర్యానివో, మట్టి బిడ్డల పేగు బంధానివో. నమ్మిన జెండను విడువనోడు, మూడు రంగుల జెండ దండు చేసిందంట. వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి
संविधान। अंबेडकर जोहार अंबेडकर। जोहार अंबेडकर जोहार अंबेडकर जोहार। మరి ఈరోజు డాక్టర్ మన గ్రామ ప్రముఖులు పెద్దలు కుల సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి సమానత్వం మానవత్వం మరి రాజ్యాంగంలో అనేక మానవులకు కావాల్సిన అన్ని తీసుకో ప్రముఖులు నాయకులు వివిధ కుల సంఘ నాయకులు యువకులు మరి ఇటు కార్యక్రమంలో పాల్గొన్న వీరందరికీ ప్రత్యేకమైన అభివందనలు తెలుపుతూ బాబాసాహెబ్ మరి ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో మానవాళి రూపానికి రూపుదిద్ది మరి మానవత్వం సమానత్వం సవియుక్తం అనే నినాదంతో రాజ్యాంగంలో అన్ని అంగులతో రూపొందించి మహానుభావుడు ఆయన యొక్క వర్ధంతికి మనము ఈరోజు ఎలుగందుల గ్రామంలో జరుపుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ముందుగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి వివిధ నాయకులు వారి యొక్క అభిప్రాయాలు మరి రాజ్యాంగం కానీ బాబాసాహెబ్ గురించి కానీ కొన్ని విషయాలు తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన అంబేద్కర్ సంఘ నాయకులకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన కుల సంఘాల నాయకులకు, అధ్యక్షులకు, ప్రస్తుత ఎన్నికలో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మనం అంబేద్కర్ పండుగ జరుపుకుంటున్నామంటే ఆ రోజు నేను అంబేద్కర్ విగ్రహం కొరకు ఎన్ని తిప్పలబడ్డానో దాదాపు తెలుసు. ఆ రోజు అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారితో కొబ్బరికాయ కొట్టిన వాళ్ళే అప్పుడే చెప్పిన అన్న 11 రోజులలో ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేసుకుంటామని. అన్న అట్లా ఎక్కడ కాలేదు, 11 రోజులు అంబేద్కర్ విగ్రహం ఇనాగ్రేషన్ అంటే ఏళ్ళ తరబడి ముసుగులు కప్పి ఉంచింది తప్ప ఎక్కడ ఇనాగ్రేషన్ కాలేదన్న అని చెప్పిండ. ఇక్కడనే రాత్రి పూట రాత్రి సమయంలో ఇక్కడ మనం ఇక్కడ ఇదే ప్రాంతం కొబ్బరికాయ పట్టుకున్నాం. లేదన్నా చేస్తా అని చెప్పినాం. 11 రోజులలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం. ఈ సమావేశానికి అప్పుడు పొన్నం ప్రభాకర్ ఎంపీ గారు ఉండే అన్నకి ఇట్లా కార్యక్రమం ఫోన్ చేస్తేనే ఆ రోజు ఫోన్లో ఉండే, ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉండే ఫోన్ చేస్తేనే వచ్చిండు. వారి అధ్యక్షన వారి ప్రారంభమైన ఓపెనింగ్ చేసుకున్నాం. ఈ విగ్రహం కొరకు మేము దాదాపు నిజామాబాద్ వేయడం, ఆర్మూరు వేయడం, బోధన వేయడం, అలుగులు అన్నీ ఇష్టం. గన్ని జాగాలు ఎందుకు చూసడం మా కాన్సెప్ట్ ఏంటంటే అంబేద్కర్ విగ్రహం అందంగా ఉండాలి, అంబేద్కర్ అంటే అంబేద్కర్నే కనబడాలి, ఎన్నో దాని విషయాలు ఆలోచించారు. మేము సెలెక్ట్ మాకు నచ్చాలని చెప్పి ఆ రోజు మామిడిపల్లి పాపన్న, ఆ రోజు ఇంకా మిగతా మన జిల్లా సంఘ నాయకులు అందరం కలిసి కారులో పోయి అంబేద్కర్ విగ్రహం మాకు నచ్చాలని చెప్పి ఆర్మూరుకి వెళ్ళి పోషెట్టి అనే మన విగ్రహ స్టాచ్యూ ఓపెనింగ్ చేశాను. ఆ రోజు అంటే ఆ రోజు జరిగిన కార్యక్రమం చెప్తున్నా. అందమైన అంబేద్కర్ కావాలి, అంబేద్కర్ అంటే మన అంబేద్కర్ అదిగా ఉన్న ఆ నిలువు తత్వం ఇట్లా ఉండాలని చెప్పి ఆర్మూరు పోయి తీసుకొచ్చి ఆర్మూరు నుంచి వెళ్ళి ఆ రోజు తీసుకొచ్చి ఇక్కడ విగ్రహ ప్రసాదం చేసినాం. ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ఈ రోజు అంబేద్కర్ పండుగ జరుపుకుంటున్నామంటే దయచేసి ఎందుకు ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతుందని మీరు ఆలోచన చేసి దయచేసి మీ అందరూ భవిష్యత్తులో కూడా పనిచేయాలి. ఈరోజు నాకు తెలిసిన మటుకు ఈ మెట్లు సింగిల్ మెట్లు ఉంటున్నా ఎక్కడానికి దిగడానికి జరుగుతుంది. కాబట్టి మళ్ళీ కూడా ఈ త్వరలోనే ఈ 1 వే కాకుండా 2 వే ఎక్కే మెట్లు ఒక దగ్గర సైడు, దిగే మెట్లు ఒక సైడు, ఇంకో మెట్ల
విజయవంతంగా చేసుకుందాము. దీని చుట్టూ ఐలాండ్ అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అంబేద్కర్ సంఘ నాయకులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై భీమ్, జై సంవిధాన్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన ఎల్గందల గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తూ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకునే అవకాశం మరొకసారి కల్పించిన మిత్రులు, సోదరులు, అంబేద్కర్ సంఘ నాయకులు మరియు ఇతర నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడానికి ముందున్న పరిస్థితులు వేరు, తర్వాత వేరు. వారి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అనేవి మనం పొందుతున్నాం. ఆ రోజుల్లో వెట్టి చాకిరి, దొరల కింద బానిసత్వం, అంటరానితనం లాంటి ఎన్నో వివక్ష అనేటివి ఉంటుండే సమాజంలో. ఇవన్నీ స్వయంగా అనుభవించి కళ్ళారా చూసిన అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు భరించారు, చదువుకున్నారు. ఒక దేశానికే మన గర్వకారణమైనటువంటి రాజ్యాంగాన్ని అనేది రచించినారు. మనం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా పోరాట తత్వం మనలో నింపుకొని దొరల బానిసత్వం నుండి, వారి సంఖ్యల నుండి మన అందరం బయటపడే విధంగా ఎప్పుడూ పోరాట స్ఫూర్తి అనేది మనలో ఉండాలి. ఎక్కడైనా మనల్ని ఎవరైనా అణగదొక్కాలని చూసినట్టయితే మన అంబేద్కర్ గారి పోరాటాన్ని, వారి యొక్క ఆలోచనని మనం అర్థం చేసుకొని బానిస సంఖ్యలను దింపుకునే రకంగా ఎప్పుడూ పోరాడుతుండాలి. ఒకరి కింద బానిసంగా బతికే బదులు చావడం మేలు అనేది ఒక సూక్తి ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా బానిస బతుకు అనేది తెగిపోవాలి. మనం గతంలో చూస్తాం, మన తెలంగాణలో పరిపాలన ఎట్లా ఉండే, దొరల రాజ్యం ఉంటుండే, దొరల కింద బానిసల్లాగా బతుకుతూ ప్రశ్నించిన వాళ్ళను అనగదొక్కే అటువంటి ధోరణిలు ఉంటుండే. అందుకే మన తెలంగాణలో పోరాట తత్వం ఎక్కువ. తెలంగాణ సాయుధ పోరాటాలు జరిగాయి, నిజాం విముక్తి పోరాటం జరిగింది. మనకు తెలంగాణ స్వాతంత్రం అనేది మనం లేటుగా అయినా కూడా పోరాటం ద్వారానే సాధించుకున్నాం. అందుకే అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరైనా కూడా మన గ్రామస్తులు బానిస సంఖ్యల కింద ఉండకుండా, బానిసత్వంగా ఉండకుండా పులిలా పోరాడుతూ మన అందరం కూడా పోరాట తత్వాన్ని అలవరుచుకోవాలి, ఆలోచన విధానం అనేది మార్చుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్మకులంలో పుట్టి అస్పృశ్యతను రాజ్యాంగాన్ని ముందు వరుసలో నిలిపి ప్రపంచ మేధావిగా పేరు పొందారు. ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో అతని యొక్క విగ్రహాన్ని రూపొందించి ఆయన నిమ్మలంజయ్ గారికి, నిమ్మలంజయ గారికి, నిమ్మలంజయ గారికి గుర్తుంచుకో, బ్యాట్ గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకో. నిమ్మలంజయ గారికి, నిమ్మలంజయ గారికి బ్యాట్ గుర్తుకే.